నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. డిసెంబర్ 17 అమరావతి రైతుల పాలిట శాపంగా మారిన రోజు. సరిగ్గా 4 ఏళ్ల క్రితం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధానిని దక్షిణాఫ్రికా అంటే ఆంధ్రప్రదేశ్ను దక్షిణాఫ్రికా చేస్తానన్నారు. ఎందుకంటే అక్కడ 3 రాజధానులు ఉన్నాయట. ఆంధ్రప్రదేశ్లో కూడా 3 రాజధానుల నిర్మాణం చేస్తానని ఆయన ప్రతిజ్ఞ పూనారు. అయితే 4 ఏళ్ల సమయం గడిచిపోయింది. ఏమైనా 3 రాజధానులు సాధ్యమైందా? ఆ సమస్య ఒక కొలిక్కి వచ్చిందా అంటే ఏమీ రాలేదు. అయితే తుగ్లక్ నిర్ణయానికి 4 ఏళ్ళు అంటూ ప్రతిపక్ష పార్టీలు అమరావతి ఉద్యమ సభ నిర్వహించుకోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి. మన దురదృష్టమో లేకపోతే ఆంధ్ర ప్రజల దౌర్భాగ్యమో ఏమో కానీ గడిచిన 60 ఏళ్లలో 4 రాజధాని ప్రాంతాలను ఆంధ్ర వాళ్ళు, రాయలసీమ వాళ్ళు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. అప్పట్లో మద్రాస్ రాష్ట్రంలో ఉన్నప్పుడు చెన్నై రాజధానిగా ఉండేది ఆంధ్రులకు. ఆ తర్వాత కర్నూలు అయింది, ఆ తర్వాత హైదరాబాద్ అయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల పాటు హైదరాబాదే ఉంటుంది అనుకున్నారు. కానీ తర్వాత జరిగిన డెవలప్మెంట్లో భాగంగా అమరావతి రాజధానిగా అందరూ ఒప్పుకున్నారు. అయితే ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావడంతోనే ఆయన 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు అంటూ మరో 2 రాజధానులని ఇందులో యాడ్ చేసుకున్నారు. అయితే రాష్ట్రం అంటే ఈ వ్యవహారాల వల్ల అక్కడ అమరావతిలో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఎన్నికలకు ముందు అక్కడ గజం 65,000 పలికితే ఇప్పుడు 15,000 కూడా కొనడానికి ఎవరు ముందు రావడంలా. అక్కడ ఉండవల్లిలో కనుక మనం చూసుకున్నట్లయితే ఒక ఎకరా ఎన్నికలకు ముందు 32 కోట్ల రూపాయలు ఉంటే ఇప్పుడు 20 కోట్లకు కూడా కొనడానికి ఎవరు రావడం లేదంటే అక్కడ ఎంత దయనీయమైన పరిస్థితి ఉంది. అంటే డెవలప్మెంట్ అంటే మనం చూసేది అక్కడ ఉన్న భూముల విలువల్ని బట్టి, ఇక్కడ ప్రజల జీవన శైలిని బట్టి కూడా డిసైడ్ చేస్తారు. కాబట్టి డెవలప్మెంట్ ఏ మేరకు ఎంత దారుణంగా ఉందో అని చెప్పుకోవడానికి ఈ లెక్కలు మనకు ఒక ఎగ్జాంపుల్గా మనకు వస్తాయి. అయితే రేపు జరగబోయే ఎన్నికల్లో రాజధాని చాలా కీలక అంశంగా మారబోతుంది. మొత్తం ఎన్నికలు అంతా దీని చుట్టే తిరుగుతాయంటే అవుననే అక్కడ ప్రజలు చెప్తున్నారు. అంటే 3 రాజధానులు తీసుకొస్తారని తీసుకురాకపోవడం ఇతని వైఫల్యంగా ప్రజలు చూస్తారా, లేకపోతే అడ్డుకుంటున్నారన్నట్టు ప్రతిపక్షాలని చూస్తారా అనేది ఆ ఎన్నికల్లో వచ్చే ఫలితాలని బట్టే తెలుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు. అంటే లోకేష్ ఈ ఏడాది డిసెంబర్ 27న కుప్పం నుంచి పాదయాత్ర స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది భీమిలి వద్ద ఎండ్ అవుతుంది. ఆ ఎండ్ అయ్యే నేపథ్యంలో 20వ తేదీన అంటే ఈ నెల 20వ తేదీన జరిగే కార్యక్రమంలో అంటే ఎన్నికల శంఖారావం పూరించడానికి చంద్రబాబు నాయుడు చాలా డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది. చాలా సీరియస్గానే ఎన్నికల ప్రచారం అంటే రాష్ట్ర అభివృద్ధికి ఏం కావాలి, ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉండాలి అన్నట్టు చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం లేదని చెప్పారు. అయితే ఆయన వేరే ప్రోగ్రాంలో ఉండటం వల్లే, ముందుగా నిర్ణయించిన ప్రోగ్రాంల వల్లే తాను పాల్గొనడం లేదని, తర్వాత ఇద్దరు పొత్తులో భాగంగా విడుదల చేసే ఎన్నికల మేనిఫెస్టో కార్యక్రమంలో తాను ఉంటాననే సందేశాన్ని కూడా ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. అయితే రేపు 20వ తేదీన జరిగే సమావేశంలో బాలకృష్ణతో పాటు నందమూరి ఫ్యామిలీ కూడా పాల్గొంటారనే టాక్ అయితే నడుస్తుంది. దానికోసం భారీ ఎత్తున రాష్ట్రం నలుమూలల నుంచి, కేవలం ఆంధ్ర ప్రాంతం నుంచే కాదు, ఇతర ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వేరే ప్రాంతంలో ఉన్న తెలుగువారు కూడా ఆ సమావేశానికి హాజరవుతున్నట్టు మనకు అర్థమవుతుంది. అంటే టోటల్గా చూసినట్లయితే ఏపీలో ఒక ఎన్నికల హీట్ దాదాపుగా వచ్చేసిందని చెప్పుకోవచ్చు. చంద్రబాబు యాత్ర కూడా ఆగిపోయింది ఈ స్కిల్ స్కామ్లో ఆయన అరెస్ట్ చేయడంతో. బాబు గ్యారంటీ, ఏపీకి షూరిటీ అన్న నినాదంతో ఆయన అప్పట్లో స్టార్ట్ చేసిన యాత్రను రేపు జనవరి 20వ తేదీ నుంచి మళ్ళీ ప్రారంభించబోతున్నారు. అంటే ఇంకా సూటిగా ప్రతి నియోజకవర్గాన్ని కూడా కవర్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఎక్కడా తగ్గకుండా అంటే ఈ ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ ఎలాగైనా గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇటీవలే వైసీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే రాయలసీమ నుంచి కూడా చాలామంది వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ప్రారంభించే యాత్ర జనవరి 20 నుంచి ఉంది కాబట్టి అది ఎక్కడ నంద్యాలలో ఆగింది కాబట్టి అక్కడి నుంచే ప్రారంభించాలని ఆయన అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ వైసీపీకి సంబంధించిన చాలామంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందనే ప్రచారం, స్పష్టమైన సమాచారం కూడా ఉంది. అయితే టోటల్గా చెప్పేది ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్లు కాదు,
పొత్తులో భాగంగా మీరంతా అంటే చంద్రబాబు నాయుడు సూటిగా తన ఓటర్లకు కానీ తన కార్యకర్తలకు కానీ చెప్తున్నారు, ఎలాగైనా రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే మనం అధికారంలోకి రావాలి, మీరు ఇక్కడ అభ్యర్థుల్ని చూడవద్దు, కేవలం రెండు పార్టీల మధ్య జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు ఉంటుంది కాబట్టి అధికారంలోకి వచ్చేలా మీరంతా వ్యవహరించాలి, మధ్యలో గొడవలు పడవద్దు అనే సూచనలు కూడా చాలా సూటిగా చాలా గట్టిగా చెప్తున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే రేపు జరగబోయే ఎన్నికలు, ఏపీలో జరగబోయే ఎన్నికలు రాజధాని అంశం చుట్టూగానే తిరుగుతాయని మనకు అర్థమవుతుంది.